సిటిజన్ ప్రేక్షకులకు నమస్కారం. మనం ప్రశ్న వచ్చేసి గౌడ సంక్షేమ సంఘం సరూర్ నగర్ దగ్గర ఉన్నాము. ఇక్కడ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం జరుగుతూ ఉంటుంది. అలాగే ఇక్కడ రెడ్డి బ్రదర్స్ అధినేత దిల్సుఖ్ నగర్ రెడ్డి బ్రదర్స్ అధినేత ప్రకాష్ రెడ్డి సౌజన్యంతో అలాగే కందికంటి శ్రీధర్ గౌడ్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది అలాగే మహిళా పోలీస్ సిబ్బంది అలాగే మహిళా వైద్య సిబ్బందికి ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారి విశేషాలు సన్మాన కార్యక్రమాలన్నీ ఇప్పుడు చూద్దాం. ముఖ్యమైపోయిన పెద్దలకు మరియు ఇక్కడ విచ్చేసిన సోదరీమణులకు అందరికీ నా యొక్క నమస్కారాలు తెలియజేసుకుంటూ, మా యొక్క గౌడ సంక్షేమం తరపు నుంచి మేము ప్రతి సంవత్సరం, ఇది 4వ సంవత్సరం మహిళా దినోత్సవం చేస్తూ ఉంటాము. పొద్దున్న లేచినప్పటి నుంచి మనం ఇంట్లో నుంచి బయటికి నిద్ర లేచి బయటికి రాగానే మన శుభ్రపరుస్తూ మన వీధులు శుభ్రపరుస్తూ ఎంతో కష్టపడి వాన ఎండ అనకుండా ఎంతో కష్టం చేస్తున్న మహిళా సోదరిమణులకు మరియు కరోనా మూమెంట్లో కానీ ఇప్పుడు ప్రతి గల్లీకి ప్రతి ఇంటికి వెళ్ళి వ్యాక్సిన్ ఇస్తుంటారు సోదరిమణులు, మెడికల్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కానీ మరియు మన సోదరిమణులు కానిస్టేబుల్స్ పోలీస్ వాళ్ళు మన మహిళలకు ఎంతో సహాయపడకుండా వాళ్ళకు ఉన్న ప్రాబ్లంని సాల్వ్ చేసుకుంటా వాళ్ళు కూడా రాత్రనగా పొగలనగా ఎంతో కష్టపడి పబ్లిక్ సేవ చేస్తుంటారు. కనుక వాళ్ళందరికీ సన్మానం చేయాలన్న ఉద్దేశంతో మా గౌడ సంఘం తరపు నుంచి ఈ కార్యక్రమాలు చేస్తుంటాము. ఇవే కాదు, మేడే కార్యక్రమాలు కూడా చేస్తాము కస్టమర్లకు. అందుకు ఈ సంవత్సరం మా యొక్క కార్యక్రమానికి మాకు మొత్తం సహాయ సహకారాలు స్పాన్సర్ చేసిన మన రెడ్డి బ్రదర్స్ అన్నగారికి ఎంతో కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము. ఇప్పుడు మన ఎల్బీనగర్ డీసీ మేడం గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. సో ఈ రకంగా ఈ మహిళా దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమానికి విచ్చేసిన వేదికపై ఉన్న పెద్దలకు కూడా ఎవరెవరో పేరున ఇక్కడికి విచ్చేసిన మహామహులకి అందరికీ, మరి నాతో పాటు విచ్చేసిన మా మహిళా సోదరీమణులు, మహిళా అధికారులు అందరికీ నమస్కారం తెలియజేసుకుంటూ, మీరందరూ కూడా ఇప్పుడు ఇక్కడ నేను ఇన్ని రోజులు నేను గతంలో గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసిన, గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి హామీ అంటే కూలీలకి పని కల్పించడము, అట్లా మా జిల్లాలో ఒక 50,000 మందికి పని కల్పించడము అట్లాంటి పనులు చేసే దానికి జిల్లా అధికారిగా ఉన్నా. డాక్టర్ సుజాత మేడం గారు కూడా అమీన్పూర్ కమిషనర్గా చేశారు. ఆ మేడం కూడా అక్కడ చేసిన సేవలకు గుర్తించి ఇప్పుడు ఆ మేడంని కూడా ఇక్కడ సర్కిల్ 5 సరూర్ కమిషనర్గా ఇక్కడ పంపించడం జరిగింది. వాళ్ళ ఒక పేరు ప్రతిష్టలు అక్కడ చేసిన దగ్గర చాలా మంచి పేరు ఉంది అది వాళ్ళకు. ఇప్పుడు సుజాత మేడం గారిని 2 నిమిషాలు మాట్లాడవలసిందిగా. మేడమ్స్కి అలాగే ఈరోజు మన అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని స్పాన్సర్ చేస్తున్న రెడ్డి బ్రదర్స్ వారికి ఇక్కడ అంటే ఈ వేదిక గౌడ సంక్షేమ సంఘానికి వచ్చేసిన మన మహిళా మండలకైతే ఏంటి, మన శానిటేషన్ వాళ్ళకి ఏంటి నా హృదయపూర్వక నమస్సుమాంజలు. మనము మహిళలు అంటే దేనికి ఫస్ట్ నుంచి మన ఇంట్లో వంట చేసుకుంటాం, మన అన్ని శుభ్రపరచుకుంటాం, మన ఇంటికి సంబంధించిన రక్షణ ఇస్తాం, అవునా? కానీ ఇప్పుడు మీరందరూ ఏం చేస్తున్నారు, మన సిటీని కూడా శుభ్రపరుస్తున్నారు, అవునా? మీ ఇల్లును వదిలేసుకొని ఉదయం 5 గంటలకే వచ్చేసి మన సిటీలో మన రోడ్లు మన వాడలు ఏదైతే ఉన్నాయో అవన్నీ మనం క్లీన్ చేస్తున్నాం. అలాగే మన ఇంటికి రక్షణ ఇచ్చే వాళ్ళకు కూడా మన సోదరీమణులు పోలీస్ నుంచి వచ్చి మొత్తము అంటే ఏంటి, మనము నింగి నుంచి నేల నుంచి నింగి వరకు అంతరిక్షానికి బ్యాంకింగ్ ఏ రంగమైనా తీసుకోండి, ఈరోజు మహిళలు ఉన్నారా లేదా? మీ పిల్లలు కూడా చదువుకుంటున్నారా లేదా? అంతకుముందు మనకి పరిస్థితి లేదు. ఇప్పుడు మార్పు వస్తుంది, కానీ ఇంకా మార్పు రావాల్సిన అవసరం ఉందా లేదా? ఉందా? ఇంకా వరకట్నము అత్యాచారాలు అవుతుందే లేదా? వాటన్నింటినీ మనము ఎదుర్కోవాలంటే రేపు మనందరము మహిళలు ఒకరికొకరు పరిచయం అయ్యి రేపు ఏదైనా ఇష్యూస్ వచ్చినా కానీ మనమందరం సంఘటితంగా ఎదుర్కొనేందుకే ఈ మహిళా దినోత్సవాన్ని జరుపుకుంటూ, అంటే ఏదో చేస్తున్న నేను అనేది ఏంటంటే ఒక మహిళా దినోత్సవం వచ్చి సన్మానాలు చేసుకోవడం కాదు, అవునా కదా? ఏం చేయాలి? ఈరోజు
మా యొక్క ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవానికి విచ్చేసిన సోదరిమణులందరికీ మా యొక్క చిన్న మీ అందరు మీరు చేసే కష్టానికి మీరు చేసే ప్రతిఫలానికి గుర్తించి ప్రపంచంలో ఎక్కడ లేదు స్త్రీని గౌరవించడం మన దేశంలోనే ఉంటుంది. ఒకటే కాదు, ప్రతి సేవా కార్యక్రమం 1996లో వాళ్ళు స్థాపించి రెడ్డి బ్రదర్స్ అనే సంస్థను స్థాపించి దుకాణాన్ని స్థాపించి ఎంతో తెలంగాణ ఆంధ్రలో పెద్ద గుర్తింపు పొందిన సంస్థ రెడ్డి బ్రదర్స్ సంస్థ. ఎందుకంటే నాణ్యమైన వస్త్రాలు ఉంటాయి, నాణ్యమైన ధర అంటే చీప్గా ధర రీటైల్ ధర దొరుకుతుంది కనుక ఎక్కడున్నా ఏడికి పోయినా రెడ్డి బ్రదర్స్ పేరే చెప్తారు కనుక వాళ్ళు అంత సేవా కార్యక్రమాలు ఉంటారు, అంత పబ్లిక్ సేవ చేస్తారు, స్త్రీలకు కూడా సేవ చేస్తుంటారు కనుక ఈరోజు కూడా వాళ్ళు ఎంతో పెద్ద గుణం చేసుకొని ఇంత పెద్ద స్పాన్సర్ చేసినందుకు అన్నగారిని ముందుగా మన డీసీ మేడం గారిని మున్సిపల్ శానిటేషన్ సిబ్బంది, అలాగే మహిళా పోలీస్ సిబ్బంది, అలాగే మహిళా వైద్య సిబ్బందికి ప్రత్యేక సన్మాన కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. వారి విశేషాలు, సన్మాన కార్యక్రమాలన్నీ ఇప్పుడు చూద్దాం. మిమ్మల్ని గౌడ సంఘం ఆధ్వర్యంలో మాకు ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం మాకు చాలా ఆనందంగా ఉందండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇక్కడ శానిటైజర్ సిబ్బంది సన్మానించడం జరిగింది. సో వారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. అమ్మ నమస్కారం. హేమలత, హేమలత గారు ఎక్కడి నుంచి వచ్చారు? అస్సినాపురం. ఎలా అనిపిస్తుంది? మంచిగా ఉందమ్మా, చూపించండి. మీకు మంచిగా అనిపిస్తుంది. హ్యాపీగా ఇంతమందికి ఇవ్వడం కూడా బాగుంది, హ్యాపీ. ప్రస్తుతం మనతో పాటు ఈ కార్యక్రమంలో భాగంగా వైద్య ఆరోగ్య శాఖకు సంబంధించి సూపర్వైజర్ గారు ఉన్నారు మనతో పాటు, వారితో మాట్లాడతాం. మేడం నమస్కారం అండి. నమస్తే అమ్మా. మీ పేరు? నా పేరు ఆండాలు, యూపీఎస్సీ సరూనగర్ మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంటు, నేను హెల్త్ సూపర్వైజర్ని. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎలా అనిపిస్తుంది మేడం మీకు? ఒక మహిళలని గుర్తించడం, వాళ్ళ యొక్క పనిని గుర్తించడం అనేది చాలా ఆనందకరమైన విషయము. ఇప్పుడు ఫాదర్స్ డే అట్లే విధంగా ఒక టీచర్స్ డే ఉన్నట్టు మనకి కూడా మహిళలు కూడా ఏమి తక్కువ కారని వాళ్ళకు కూడా మార్చి 8వ తారీఖు ప్రతి సంవత్సరం అంతర్జాతీయ మహిళా దినోత్సవం నిర్వహించడం అనేది మన యొక్క శ్రమని గుర్తించినందుకు ధన్యవాదాలండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవము మహిళలను సత్కరించడానికి గౌడ సంఘం తరఫున శ్రీధర్ గౌడ్ సార్ గారు అందరినీ ఇన్వైట్ చేసినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఇక్కడ మరికొంతమంది మహిళలు ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహిళా శానిటేషన్ సిబ్బంది ఉన్నారు, సో మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్తే అండి, నా పేరు స్వప్న, నేను శానిటేషన్ ఫీల్డ్ అసిస్టెంటు. అందరికీ మరొకసారి మహిళా దినోత్సవం శుభాకాంక్షలు. ఇట్లాంటి ప్రోగ్రామ్స్ చేస్తూ ఉంటే మాగిన ఇంకా ఏదైనా చేయాలని ఉంటుంది. అసలుకి ఏంటంటే మహిళలు తలుసుకుంటే ఇది చేస్తారు ఇది చేయరు అనేది ఏం లేదు. మేము దేంట్లోనైనా ముందే ఉంటాము, ఇంకా దేనికైనా వెళ్ళడానికి మేము సిద్ధంగా ఉంటాము. ఎందుకంటే భూతల్లి ఆమె ఒక భూదేవి అంత సహనం ఆడవాళ్ళకు ఉంటుందని చెప్పడం నేను వింటూ ఉంటా. మా వర్కర్స్ అయితే భూదేవి కంటే ఎక్కువ సహనం వాళ్ళకి. చిన్న పిల్లలు పని చెప్పినా కానీ మా వాళ్ళు చేస్తారు, అంత మంచి మనస్తత్వం వాళ్ళది. మమ్మల్ని పిలిచి ఇట్లా చేస్తారు అంటే మాకు కూడా సంతోషమే ఉంది, చాలా మంచిగా అనిపిస్తుంది. అలాగేనమ్మా, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము మా చాలా దూరంగానే ఇక్కడనే పనిచేస్తాం. ఇక్కడే పనిచేస్తారు. ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు? మేము 12 ఏళ్ళకి ఎక్కువ అవుతుంది. 12 సంవత్సరాల నుంచి ఇదే జాబ్ చేస్తున్నారు.
అంటే ఎటువంటి ఇబ్బందులు ఉండేవి చేసేటప్పుడు కానీ? ఏమి ఇబ్బందులు ఏమో మేము చేస్తాం కదా పని, అన్ని గలీజ్ పనులే చేస్తున్నాం. చెత్తలు ఎత్తాము, ఊడుస్తాము, కుక్క చచ్చిపోయినా పిల్లి చచ్చిపోయినా తీసేయమంటే తీసేస్తాము, అన్ని పనులు చేస్తాము, ఎవరు పని చెప్పినా చేస్తాం. కానీ ఇప్పట్లో జనాలలో చాలా వరకు మార్పు అనేది వచ్చింది, చాలా వరకు మారారు, అందరూ కూడా మిమ్మల్ని గౌరవించడం కూడా చేస్తున్నారు, అందరు రెస్పెక్ట్ కూడా ఇస్తున్నారు. చాలా కరోనా సంది చాలా మారారు మేడం. కరోనాలో అందరూ ఇళ్ళల్లో డోర్ పెట్టుకొని ఉన్నాం. మేము ప్రాణాలు అడ్డు పెట్టైనా సరే వాళ్ళ ప్రాణాలు మేము కాపాడాలని మేము బయటకు వచ్చినాము. మేము డ్యూటీలు చేసినాం మేడం. మేము అప్పుడు మాకు మంచినీళ్ళు ఇచ్చే వాళ్ళు కూడా లేరు. మంచినీళ్ళు ఇవ్వకున్నా కానీ మేము చేసి మళ్ళీ మా ఇండ్లకి వెళ్ళి నీళ్ళు తీసుకొచ్చుకున్నాము, తాగినాము. ఇంటికి పోయే మళ్ళీ స్నానాలు చేసుకొని మేము అన్నం తినడం జరిగింది మేడం. నమస్కారం అండి. నమస్తే అండి. శ్వేత సరూనార్ పిఎస్ నుంచి వచ్చాను. నేను డబ్ల్యూపీసీ. ఓకే. ఇలా ఈ కార్యక్రమం సెలబ్రేట్ చేయడం ఎలా అనిపిస్తుందండి మీకు? చాలా సంతోషంగా ఉంది. ఉమెన్ కోసం స్పెషల్ ఒక డే ఉండి మన గురించి మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి ఐ ఫీల్ వెరీ హ్యాపీ. ఎలా ఉంటుంది మేడం మీ జాబ్ రోల్ అనేది? ఎలా ఉంటుంది అంటే ఉదయం నుంచి సాయంత్రం వరకు మీరు చాలా వరకు కష్టపడుతూనే ఉంటారు. ఇంట్లో ఫ్యామిలీ అనేది కొంతవరకు అవాయిడ్ చేయాల్సి, ఫంక్షన్స్ కూడా అవాయిడ్ చేయాల్సి వస్తుంటుంది. సో ఎలా అనిపిస్తుంది మీకు ఈ జాబ్ అనేది? అంటే ఐ ఫీల్ వెరీ ప్రౌడ్. మేము అంటే వేరే వాళ్ళ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేసే పొజిషన్లో ఉన్నాం. సాల్వ్ అంటే మా వరకు మేము మా డ్యూటీ పరంగా ఎంతవరకు చేయగలుగుతామో అంత చేయగలుగుతాం కాబట్టి వీ ఫీల్ వెరీ ప్రౌడ్. మాకున్న టైంలో మేము పబ్లిక్ సర్వీస్ చేయడము అంటే ఈ ఆపర్చునిటీ మాకు వచ్చినందుకు చాలా గర్వంగా ఫీల్ అవుతాము. ఇంట్లో పనులు చేసుకోవడం అదంతా దీని ప్రకారమే అడ్జస్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ ఫ్యామిలీ ఫంక్షన్స్ మిస్ అవ్వడం అంటే మనకు టైం ఉన్నప్పుడు వెళ్ళి కలవడమే. మనం టైం అంటే ఫంక్షన్ జరుగుతుంది ఆ రోజు అదే టైంకి వెళ్ళాలని కాకుండా వెళ్ళి కలిసేసి రావడం అట్లా చేస్తాం అనమాట. ఇది మిస్ అవ్వము బికాజ్ మనం అన్నీ బ్యాలెన్స్ చేసుకోవాలి. వర్క్ బ్యాలెన్స్ చేసుకోవాలి, పర్సనల్ లైఫ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవాలి. అండ్ పిల్లల్ని చూసుకోవడం కూడా అది కూడా మేనేజ్ చేసుకోవాలి. అంటే పిల్లలతో కాంటాక్ట్ పోకూడదు కదా, మళ్ళీ వాళ్ళతో అటాచ్మెంట్ పోకూడదు. సంక్షేమ సంఘం సరూర్ నగర్ వారి ఆధ్వర్యంలో రెడ్డి బ్రదర్స్ అధినేత ప్రకాష్ రెడ్డి గారు మెయిన్గా ముఖ్య అతిథిగా ఇక్కడ విచ్చేసి అలాగే మీ అందరికీ వైద్య సిబ్బందికి, మున్సిపల్ శానిటేషన్ సిబ్బందికి, మహిళా పోలీస్ సిబ్బందికి సన్మాన కార్యక్రమాలు అలాంటి ఏర్పాట్లు చేస్తున్నారు. ఎలా అనిపిస్తుంది? చాలా బాగా అనిపిస్తుంది. అందరూ అన్ని కేటగిరీస్ నుంచి సన్మానం చేస్తున్నారు, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కానీ కేటగిరీ కానీ. సో చాలా సంతోషంగా ఉంది. మమ్మల్ని ఇక్కడ పిలవడం కూడా మాకు చాలా సంతోషంగా ఉంది. ఉమెన్ని సత్కరించడం అనేది చాలా మంచి విషయము. అందరికీ రెస్పెక్ట్ ఇవ్వడము ఇక్కడ చూసి అర్థమవుతుంది. అన్ని దాంట్లో నుంచి వచ్చిర్రు. సో ఉమెన్కి రెస్పెక్ట్ ఇవ్వడం అనేది చాలా మంచి విషయం అది. సో చాలా సంతోషంగా ఉంది అందరు రావడం ఇక్కడ. అండ్ నాకు ఈ ఆపర్చునిటీ ఇవ్వడం కూడా చాలా సంతోషంగా ఉంది. నేను ఈ సందర్భంగా ఏం చెప్పాలనుకుంటున్నానంటే మనం స్త్రీ సాధికారత ఎప్పుడు సాధించాము అనుకోవాలి అంటే ఉమెన్కి రెస్పెక్ట్, ప్రతి ఒక్కరూ ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చినప్పుడు ఉమెన్ ఎంపవర్మెంట్ అయినట్టుగా నేను భావిస్తాను. అందరూ జనరల్లీ ఏమనుకుంటారంటే చదువుకుంటేనే ఉద్యోగం చేస్తేనే ఎంపవర్మెంట్ అని అనుకుంటారు, అన్ని రంగాల్లో ఉంటేనే. కానీ చదువుకున్నామా లేకపోతే ఉద్యోగం చేస్తున్నామా, హోమ్ మేకరా లేకపోతే ఏదైనా అవనివ్వండి, ఉమెన్కి రెస్పెక్ట్ ఇచ్చిన రోజు ఎలాంటి ప్రాబ్లం రాదు. పోలీస్ శాఖకు అందరికీ ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు మేడం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. కార్యక్రమంలో భాగంగా మనం ప్రస్తుతం ఇక్కడ గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళా దినోత్సవం జరుగుతూ ఉంది కార్యక్రమంలో. సో ఇక్కడ కొంతమంది పోలీస్ వాళ్ళతో అలాగే శానిటేషన్ సిబ్బందితో వాళ్ళతో కూడా మాట్లాడడం. అలాగే సరూర్ నగర్ ఉమెన్ పిఎస్ నుంచి ఏఎస్ఐ ఎన్ లక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడదాం. మేడం నమస్కారం మేడం. అలాగే ముందుగా మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. అందరికీ మహిళా దినోత్సవం శుభాకాంక్షలు అండి. ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే శుభాకాంక్షలు. ఈరోజు ఇక్కడ గౌడ సంఘం వారు సరూర్ నగర్లోని లింగోజిగూడలో మహిళా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మమ్మల్ని అందరినీ గుర్తించి మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్ అండ్ మున్సిపల్ డిపార్ట్మెంటు అండ్ పోలీస్ డిపార్ట్మెంట్ ముగ్గురిని కూడా సమన్వయం పరిచి ఈరోజు మహిళా దినోత్సవం ఇక్కడ జరపడం జరుగుతుంది. దీనికి ప్రకాష్ రెడ్డి గారు, పద్మ గారు, డిప్యూటీ కమిషనర్ మేడం అందరూ కూడా ఆహ్వానించడం జరిగింది. మమ్మల్ని అందరినీ వేదికపై అందరినీ కూడా ఒక దగ్గర పెట్టి ఈరోజు మమ్మల్ని సత్కరించడం అన్నది మాకు చాలా ఆనందంగా ఉంది. మేమందరం కూడా పబ్లిక్లో డైరెక్ట్గా ఇంటర్ఫేస్ చేసి మా యొక్క సర్వీసెస్ ఇచ్చేవాళ్ళము. సో ఈరోజు మమ్మల్ని గుర్తించడం అనేది మాకు చాలా ఆనందదాయకంగా ఉందండి. అందరికీ కూడా ఈ ఆర్గనైజ్ అందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి.
ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. ఈ కార్యక్రమంలో భాగంగా మనం పాల్గొంటున్నాం. అలాగే ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా జరిగింది. అలాగే మనతో పాటు ఈ కార్యక్రమం స్పాన్సరు అండ్ నిర్వహించిన వారు కద్దిగంటి శ్రీధర్ గౌడ్ గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. మేము ఇది 4వసారి ప్రోగ్రాం, ప్రతి 4వసారి ఇది 4 సంవత్సరాల నుంచి చేస్తున్నాం. మన సిటీ ఛానల్ వారి ఆధ్వర్యంలో ఇది 2వసారి ప్రోగ్రాం మహిళా దినోత్సవము. కనుక ఫస్ట్ నుంచి నాకు మహిళలను గౌరవించాలి, ఏ దేశంలో లేని గౌరవం మన మహిళలకు మన దేశంలో గౌరవిస్తాం. కనుక వాళ్ళు పొద్దున్న లేచి కష్టపడి వాళ్ళు ఎంతో ప్రజలకు సేవ చేసుకుంటా పబ్లిక్ సేవ చేస్తుండ్రు. వాళ్ళని గుర్తించి వాళ్ళకు సన్మానం చేసి వాళ్ళకు ఎంకరేజ్మెంట్ చేయాలన్నదే నా కోరిక. దాని ప్రకారం మా గౌడ సంఘం సహకారంతో మా గౌడ సంఘం నుండి ఇది 4వ సంవత్సరము. 4 సంవత్సరాల నుంచి కంటిన్యూగా చేసుకుంటూ వచ్చినాము. మాకు ఇప్పుడు ప్రస్తుతాన్ని చూడండి, ఏదైనా కానీ మనం ఒక వెడ్డింగ్ కార్డు రాస్తే దానిలో శ్రీమతి అండ్ శ్రీ ఉంటుంది. అంటే మన దేశంలో స్త్రీని అంత గౌరవిస్తారు. కనుక మనం కూడా ఈ కష్టపడి పొద్దున్న లేచి వాళ్ళు చేసే కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు గుర్తించి వాళ్ళకు సన్మానం చేయాలని చెప్పి మా కోరిక. అందుగురించి మా గౌడ సంఘం తరపు నుంచి మేము ప్రతి సంవత్సరం ఇలాగే వీళ్ళకు మహిళా దినోత్సవం జరుపుకుంటూ వస్తుంటాము. గౌరవించి అందరికీ సహాయం చేయాలని నేను ప్రకాష్ రెడ్డి గారిని నేను కూడా దేవుని ప్రార్థిస్తున్నాను. అలాగేనండి, థ్యాంక్ యూ. నా పేరు ముద్దగోని రామ్మోహన్ గౌడ్. నేను తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ లీగల్ అడ్వైజర్ని. శ్రీధర్ గారు నాకు బాల్యమిత్రుడు, మా బంధువు కూడా అవుతారు. ఎవ్రీ ఇయర్ ఈ ప్రోగ్రామ్ ఇక్కడ చేస్తారు. తెలంగాణ గౌడ సంక్షేమ సంఘం సరూర్ నగర్ అంటే చాలా పాతది. ఇక్కడ మా కమ్యూనిటీలో హైదరాబాద్లో, ఇప్పుడు అంబర్పేటలో, సరూర్ నగర్లో ఈ 2 చాలా పాతవి. హిమాయత్ నగర్లో మా స్టేట్ గౌడ హాస్టల్ కూడా ఉంది. కనుక ఇక్కడ ఎవ్రీ ఇయర్ ప్రోగ్రామ్ మహిళా దినోత్సవమే కాక వేరే ప్రోగ్రామ్ కూడా దసరా అప్పుడు, నవరాత్రులప్పుడు కూడా, వినాయక చవితి అప్పుడు కూడా రెగ్యులర్గా అయితే ఇక్కడ సర్దార్ సర్వాయి పాపన్న విగ్రహం కూడా మేము గత 1 ఇయర్ కింద ఇక్కడ ఎస్టాబ్లిష్ చేసినాము. ఈ సంఘంలో సభ్యత్వాలు, సొసైటీ కూడా చాలా పాతది. ఇది ఇక్కడ అందరిని కలుపుకొని పోవాలని లోకల్గా ఉన్న రెడ్డి బ్రదర్స్ వారి సహకారంతో కందికంటి శ్రీధర్ గౌడ్ ఇక్కడ మా గౌడ సంఘము మరియు టీఆర్ఎస్ పార్టీలో సీనియర్ నాయకుడు, ఎప్పుడు సదా సర్వీస్లో ఉంటారు ఆయన ఇక్కడ లోకల్గా. ఆ ఇన్స్పిరేషన్తో వేరే ఏరియాలో కూడా మేము చాలా మటుకు చేస్తాము. ఇక్కడ మాత్రం గత 4 సంవత్సరాల నుంచి గౌడ సంక్షేమ సంఘం సరూర్ నగర్ వారిచే ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా అతిథులు మరియు ముఖ్య అతిథులు, ఆత్మీయ అతిథులు వచ్చిన వాళ్ళందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఈ ప్రోగ్రాం ఇలాగే కంటిన్యూగా చేస్తామని, శ్రీధర్ నెంబడి మేము కూడా కంటిన్యూగా ఉంటామని నేను మా తెలంగాణ గౌడ సంఘాల జేఏసీ తరఫున హామీ ఇస్తున్నాను. ఈ విధంగా మరి ఆడవాళ్ళని గౌరవించి మనల్ని సన్మానించడం చాలా గొప్ప విషయం. ఆ విధంగా వాళ్ళకి మనసు ఇచ్చినందుకు కూడా చాలా ధన్యవాదాలు చెల్లించుకుంటున్నాము. అంటే మనకి ఈ చీరలు ఇవి కాదు కావాల్సింది, ఒక ఆడ మనిషిగా మనల్ని గౌరవించడం చాలా గొప్ప. చాలా గర్వకారణం ఇది మాత్రం. ఎందుకంటే ఒక ఉమెన్గా ప్రతి దాంట్లో కూడా ముందు అడుగు వేసి తన అంటే శ్రమని గుర్తించి గౌరవించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. నా పేరు ఈశ్వరి అండి. సరూర్ నగర్ హెల్త్ డిపార్ట్మెంట్లో వర్క్ చేస్తాను నేను. అందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మహిళల్ని గుర్తించి ఇట్లా సెలబ్రేట్ చేయడం అనేది చాలా సంతోషకరమైన విషయము. కేవలం ఒక డిపార్ట్మెంట్ కాదు అండి, అలాగే శానిటరీ, అలాగే అన్ని రంగాల్లో కూడా స్త్రీలకి మంచి ప్రాముఖ్యతనే ఉంది. ఇలాగే కంటిన్యూ అవుతారని ఆశిస్తున్నాను. థ్యాంక్స్ అండి. మా సరూర్ నగర్ గౌడ సంఘం స్థాపించి 82లో స్థాపించారు. అప్పటి నుంచి కూడా అంచెలంచెలుగా మా పెద్ద మనుషులు దీన్ని సంఘాన్ని ఎదుర్కొంటూ వచ్చి మా సంఘంలో కూడా ప్రతి కార్యక్రమాలు, మా సంఘంలో 1000 మంది సభ్యులు ఉంటారు. సభ్యులు ఉన్న ముసలి వాళ్లకు, ఫిజికల్ హ్యాండిక్రాఫ్టర్లకు ఆర్థికంగా ప్రతి నెల సాయం చేస్తుంటాము. ఎవరైనా చనిపోయిన డెత్ ఫండ్ కింద ఆర్డినరీ కింద చేస్తుంటాం. కనుక ఇలాంటి సేవా కార్యక్రమాలు ఎన్నో మా గౌడ సంఘం తరపు నుంచి చేస్తుంటాం. ఇవే కాదు, వేరే కార్యక్రమాలు కూడా బీదవారి పెళ్లి ఉన్నా వాళ్ళ పెళ్లికి ఉచితంగా హాల్ ఇచ్చి వాళ్ళకి సౌకర్యాలు జరిపిస్తుంటామమ్మ. మా గౌడ సంఘం తరపు నుంచి ఎప్పుడు ఏది ఉన్నా మేము సేవా కార్యక్రమాలు ముందుంటాము. మా సరూర్ నగర్ గౌడ సంఘం తరపు నుంచి మేము సిటీ కేబుల్ వాళ్ళకు కూడా మాకు సహకరించి ఎప్పుడు వచ్చి మాకు సహకరించి ఈ లైవ్ ప్రోగ్రాం పెడుతున్నందుకు ఆ సిటీ కేబుల్ యజమాన్యం కూడా వాళ్ళకి చేతులెత్తి నమస్కారం చేస్తున్నాను. అలాగే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు ఇలాగే సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. సో చూశారు కదండి, ఇది ఇవాల్టి కార్యక్రమం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా గౌడ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో మహిళామణులకు, శానిటరీ సిబ్బందికి, వైద్య సిబ్బందికి, అలాగే పోలీస్ శాఖకు, మహిళా పోలీసులకు కూడా చాలామందికి సన్మాన కార్యక్రమాలు, అలాగే సన్మాన కార్యక్రమాలు చేయడంతో పాటు ప్రత్యేక బహుమతిగా చీరలను కూడా పంపిణీ చేశారు గౌడ సంఘం ఆధ్వర్యంలో సరూర్ నగర్. ఇటువంటి కార్యక్రమాల్లో విషయాలన్నీ చూశారు కదా. ఇది ఇవాల్టి ప్రోగ్రాం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్. చూస్తూనే ఉండండి సిటీ విజన్.